రాష్ట్ర విభజనలో కీలకంగా మారిన అఖిల భారత సివిల్ సర్వీసెస్ అధికారులకు ఆప్షన్స్ ఫెసిలిటీ ఇచ్చింది ప్రభుత్వం. తాము ఏ రాష్ట్రానికి వెళ్లదలుచుకున్నారో ప్రాధాన్యాలను తెలపాలని ప్రభుత్వం కోరింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు తమ ఆప్షన్లను ఈ నెల 16 కల్లా సమర్పించాలని సిఎస్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఐఏఎస్లు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్కు, ఐపీఎస్లు సీనియర్ అధికారి కౌముదికి, ఐఎఫ్ఎస్లు కలగార్జికి తమ ఆప్షన్లను సమర్పించాలని ఉత్తర్వుల్లో కోరారు. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో పనిచేస్తున్న సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు తమ వివరాలు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. అందులో భాగంగానే మహంతి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సివిల్ సర్వీస్ పోస్టులను ప్రత్యూష్ సిన్హా కమిటీ ఇప్పటికే డివైడ్ చేసింది. ఎంపిక విషయంలో ఆప్షన్ సౌకర్యం ఉండాలని ఐఏఎస్లు కమిటీని కోరారు. దీంతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల నుంచి లేఖలు తీసుకోవాలని కమిటీ సిఎస్కు సూచించింది. దీంతో వీరంతా ఈ నెల 16లోగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కడ పరిచయదలుచుకున్నారో తెలుపుతూ ప్రిఫరెన్స్ లెటర్ ఇవ్వాలని సిఎస్ ఆదేశించారు. గతంలో రాష్ట్రాల విభజన టైంలో సివిల్ సర్వెంట్లకు కేంద్రం ఎలాంటి ఆప్షన్లు ఇవ్వలేదు. తాజాగా ఐఏఎస్లు ఆప్షన్ ఇవ్వాలని కోరినా అలా కాకుండా ప్రాధాన్యం పేరుతో లెటర్స్ కోరింది. సివిల్ సర్వీస్ అధికారుల పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను ఈ నెల 16న ప్రత్యూష్ సిన్హా కమిటీ ఫైనల్ చేయనుంది. ఆ తర్వాత 17, 18 తేదీల్లో వాటిని వెల్లడించనుంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అధికారులను ఏ ప్రాంతానికి చెందిన వారిని ఆ ప్రాంతానికే కేటాయించాలని కమిటీ ప్రాథమికంగా డిసైడ్ అయింది. అటు కన్ఫర్డ్ అధికారులను కూడా ఏ ప్రాంతం వారిని ఆ ప్రాంతానికే కేటాయించనున్నారు. రాష్ట్ర కేడర్కు చెందిన ఇతర రాష్ట్రాల అధికారులను మాత్రం రోస్టర్ విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు.